సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నీ బంధం దూరం కాబోతోందమ్మా. నీ బాబా చెప్పేది విని జాగ్రత్త పడు. అస్సలు నిర్లక్ష్యం చేయకు తల్లి అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబా గారి సందేశం వింటుంటే తన బిడ్డలు ఏదో ప్రమాదంలో ఉన్నట్టు చెప్తూ ఉన్నారండి. అసలు బాబా గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విని బాబా గారు చెప్పినట్టు కొంచెం జాగ్రత్త పడదాం. బాబా గారు ఏమంటారంటే, బిడ్డ జాగ్రత్త తల్లి, నువ్వు ఎంతో ఇష్టపడుతున్న నీ బంధం దూరం కాబోతోంది. నువ్వు నీ ప్రవర్తనను మార్చుకోకపోతే ఇలా చాలామందిని పోగొట్టుకుంటావమ్మా. తరువాత నీ తప్పు తెలుసుకొని నువ్వు కావాలి అని అనుకున్నా వారు నిన్ను చేరలేరు. కాబట్టి ఇప్పుడే జాగ్రత్త పడు. బాబా, నేను అందరితో బానే ఉన్నానే, మంచిగానే ఉన్నాను అని అంటున్నావా? తల్లి, అది నీ భ్రమ మాత్రమే. నీ దృష్టిలో నువ్వు చేసేది మంచిగా అనిపిస్తుందేమో, నీ ప్రవర్తన కూడా చక్కగా ఉంది అని అనిపిస్తుందేమో, కానీ నీ ప్రవర్తన చాలామందిని బాధ పెడుతూ ఉంది. ఇకనైనా మారు బిడ్డ. నీ బాబా చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు నీకు బాగా కావలసిన వారిని, నీ మనసుకు నచ్చిన వారిని కూడా బాధ పెడుతున్నావు. కానీ అది నీకు అర్థం కావడం లేదు. నేను ఎవరిని బాధ పెట్టాను బాబా? అలాంటి తప్పు నేను ఎప్పుడూ చేయను అన్న సందేహం నీకు వచ్చింది కదా? నాకు తెలుసు తల్లి, నువ్వు చాలా మంచిదానివి. అందరితో మంచిగా ఉంటావు, అందరికీ సాయం చేస్తావు. కానీ కొన్నిసార్లు నువ్వు అసలు ఏం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థం కాదు. నీకు కొంచెం తొందర ఎక్కువ బిడ్డ. ఆ తొందరపాటు వల్లే ఇన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. దాని వలనే ఇతరులు ఇబ్బంది పడుతూ ఉన్నారమ్మా. కాబట్టి కాస్త నెమ్మదిగా ఉండటం అలవాటు చేసుకో. ఎందుకంటే ఎంత ప్రేమించేవారైనా ఎన్నిసార్లు భరిస్తారు చెప్పు? 1-2 సార్లు ఓర్చుకుంటారు. పదే అలానే చేస్తే ఎలా చెప్పమ్మా? భరిస్తున్నారు కదా అని వాళ్ళని ఇంకా ఎందుకు బాధ పెడుతున్నావు తల్లి? వాళ్ళది కూడా నీలాంటి మనసే కదా. ఒక్కసారి వాళ్ళు నిన్ను దూరం పెడితే వాళ్ళ మనసులో నీ స్థానం శూన్యమని అర్థం చేసుకో. భరిస్తున్నారని బాధ పెడుతూ ఉంటే బంధాలు తెగిపోతాయమ్మా. ఆ తరువాత వాటిని మరలా ముడివేయాలని చూసినా కానీ అవి ఇంతకు ముందులా స్వచ్ఛంగా, స్వేచ్ఛగా ఉండవు. కాబట్టి ముందుగానే నిన్ను నువ్వు మార్చుకో. తొందరపాటు తగ్గించుకో. అందరికీ మర్యాదనివ్వు, అందరినీ గౌరవించు. అప్పుడే నీకు రావాల్సిన గౌరవం నీకు వస్తుంది, నీకు కావలసిన ప్రేమ నీకు దొరుకుతుంది. స్వచ్ఛమైన ప్రేమ ఉన్న చోట తొందరపాటుకు స్థానం లేదు తల్లి. తొందరపడి వారు ఏదైనా మాట నిన్ను అన్నా కొంచెం ఓర్చుకో. ఆ ఓర్పు నీకు బంధాలను దగ్గర చేస్తుంది బిడ్డ. పరాయి వారిని కూడా నీ వారిగా చేస్తుంది. నీ తొందరపాటు వలన, కోపం వలన నీకు దగ్గరైన బంధాలు కూడా నువ్వు దూరం చేసుకుంటూ ఉన్నావు.
ఆ విషయం నీకు కూడా అర్థమవుతుంది కదా. ఒక మాట అనిన తరువాత కాసేపటికి నువ్వే అర్థం చేసుకుంటున్నావు వాళ్ళేమన్నా అనుకున్నారేమో అని. కానీ ఆ సమయంలో ఆ మాట అనకుండా ఉండాలి. ఈ ఒక్క అలవాటు నువ్వు చేసుకుంటే చాలు. నీకున్న మంచి మనసుకు అందరూ నీకు దగ్గరైపోతారు. డబ్బు ముఖ్యమే తల్లి. దానితో పాటు మనల్ని అభిమానించే వాళ్ళు కూడా అంతకన్నా ముఖ్యం. కష్టమొస్తే 10 మంది 10 చేతులు వేసి మనల్ని బయటకి లాగాలి. అలాంటి బంధాలను దగ్గర చేసుకోవాలి. ఈ బాబా మాటలు ఈరోజు నీకు కొంచెం కఠినంగా అనిపించవచ్చు. కానీ నేను ఈ మాటలు నీకు చెప్పకపోతే నువ్వు ఒంటరిదానివిగా మిగిలిపోతావమ్మా. అదే నా భయం. అందుకే ఈరోజు నీకు ఈ మాటలు చెప్పాల్సి వచ్చింది. చూడు తల్లి, నీ జీవితాన్ని నువ్వే చక్కబెట్టుకోవాలి. నువ్వు చేసే పనుల వలనే నీ జీవితం ఆధారపడి ఉంటుందని తెలుసుకో. అన్నింటినీ మంచిగా మార్చుకో. అందరితో మంచిగా ఉండు. ఈ తండ్రి మాటలు నీకు అర్థమవుతున్నాయా తల్లి? నీ బాబా మాటలు నిర్లక్ష్యం చేయకు. ఈ తండ్రి మాటలు నీకు అర్థమయ్యాయి అంటే నీ జీవితం బంగారుమయమవుతుంది. భవిష్యత్తులో నువ్వు కోరుకున్న మంచి కుటుంబం నీకు వస్తుంది. అలా వచ్చేలా నేను చేస్తాను. ఏ బంధమైనా నిలబడేది నీ మాట తీరు వలనే అని గుర్తించుకో. నువ్వు మాట్లాడే ఒక్క మాట శత్రువునైనా నీ మిత్రునిగా మారుస్తుంది. అదే మాట నీ ప్రాణానికి ప్రాణమైన బంధాన్ని కూడా తెంచేస్తుంది. అందుకే ఒక మాట మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నెమ్మదిగా మాట్లాడు. ఇకనైనా ప్రశాంతంగా ఉండు తల్లి. నా బిడ్డ జీవితం బంగారుమయంగా చేసే బాధ్యత నాదమ్మా. ఇక నువ్వు దేని గురించి ఆలోచించకు. రేపటి నుంచి నీ మాట తీరు మార్చుకో. మార్పు నువ్వే గమనిస్తావు తల్లి. నువ్వే నా దగ్గరకు వచ్చి బాబా ధన్యవాదాలు, నువ్వు చెప్పకపోతే నేనేమైపోయి ఉండేదానినో అని నువ్వే నాకు చెప్తావు. సరేనా? ప్రశాంతంగా ఉండు. ఈ తండ్రి నీకెప్పుడూ తోడుగా ఉంటాడు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇదంటే ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.